ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ సుబ్బరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, సిటీ సివిల్ ఫోరమ్స్ కన్వీనర్, డాక్టర్ లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ తెలుగు భాష అలాగే సంస్కృత అకాడమీ చైర్పర్సన్, శ్రీ రంగదాస్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఇక ముందుగా ఈరోజు ఒకసారి అసలు రాష్ట్రంలో ఈ పరిణామాలు ఏర్పడడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఫ్యాక్షనిస్టులుగా కులముద్ర వేసుకునే పరిస్థితికి వెళ్ళడం, వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. ముందుగా సుబ్బరాజు గారు, ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు చూస్తే చివరికి ఎన్నికల కమిషన్ సస్పెండ్ అయిన అధికారులను సైతం భుజాన వేసుకుని చివరికి కులాన్ని మోసే పత్రిక దిగజారిపోవటం పద్ధతేనా? రాస్తే రెండు వైపులా రాస్తే నేనైతే అభ్యంతరం పెట్టను, కానీ అసలు ఏకంగా కేవలం వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగానే సిట్ ఏర్పడినట్లు, అలాగే ఎస్పీని అన్యాయంగా సస్పెండ్ చేసినట్లు, ఇంకా ఏవేవో పిచ్చి రాతలు రాస్తున్నటువంటి తీరు ఈ సమర్థనీయమేనా? యాక్చువల్ గా ఇక్కడ ఒక అంశం స్పష్టంగా చేయాల్సి ఉందండి. ఒక దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో ప్రారంభమైనటువంటి ఆర్య వ్యతిరేక ఉద్యమం అనుకోండి, లేకపోతే ద్రావిడ ఉద్యమంలో యొక్క కొన్ని పాయలు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రవహించి గతంలోనే ఈ ప్రత్యేకంగా త్రిపురనేని రామస్వామి చౌదరి గారి కాలం నుంచి ఒక ప్రత్యేక సంస్కరణ ఉద్యమం, అది అన్ని రంగాల్లో ప్రత్యేకంగా అన్ని సామాజిక వర్గాల్ని ఉన్నతీకరించే ప్రయత్నంలో భాగంగా కమ్మ సామాజిక వర్గంలో కూడా ఒక విధమైన సాంస్కృతికమైనటువంటి భావజాలాలని ప్రచారం చేస్తూ ఉన్నతమైన భావాల వైపుగా నడిపించడానికి ప్రత్యేకంగా మీకు తెలుసు బ్రాహ్మణ వ్యతిరేకత అనే దాంట్లో కూడా దాంట్లో భాగంగా పాయగా ప్రవహించింది. దాంతో అక్కడ దాని ప్రభావం ప్రత్యేకంగా ఈ సామాజిక వర్గంలో రాష్ట్రంలో ముందు నుంచి కొంత ఉండింది. అప్పట్లో చదువుకున్న వాళ్ళందరూ మీరు తెనాలి ప్రాంతంలో చూస్తే తర్వాత దాని అడిపాయలే భారత నాస్తిక సమాజం అని, హేతువాద సమాజం అని, కుల సంస్కరణ సమాజం అని, వీళ్ళంతా ప్రవాహాల్లో భాగంగా రామోజీరావు ప్రస్థానంలో కానీ రామారావు గారి వ్యక్తిగత జీవితంలో కూడా ఒక కొత్త ఆలోచన ఉంటూ ఉండేది. అదేంటి, కులానికి సంబంధించిన భావాల్లో కొంత ఈ బ్రాహ్మణ ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తూ దాంట్లో ప్రవహిస్తూ అది వ్యక్తిగత కులద్వేషంగా రామోజీరావు గారి కాలం నుంచి మారటం మొదలైందండి. ఆయన పత్రిక డిఎన్ఏలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఆయన బయటకు చెప్పేది ఏదైనా సరే రాయలసీమ పాలెగారుల యొక్క పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని కూలదోసి తమ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ఆధిపత్యం అంటే తనకే రాజకీయ ఆధిపత్యము అనే ఒక విధమైనటువంటి ఆశతోటి ఆయన పత్రిక పెట్టారు. చాలా మంది ఏమనుకుంటారంటే పత్రిక సమాచార విప్లవంలో భాగంగా ప్రజల్ని విజ్ఞానవంతుల్ని, విద్యావంతుల్ని చేసి సమాజంలో సామాజిక చైతన్యం ద్వారా కాంగ్రెస్ యొక్క దుష్టపాలనను కూలదోయడానికి రామోజీరావు గారు పెట్టారనుకుంటారు. నేను దాన్ని పూర్తిగా నమ్మలేనండి. కేవలం ఆయన వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అవ్వాలనే దానిలో భాగంగా ఆ ముఖ్యమంత్రులు గతం నుంచి రాయలసీమ కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణులు, రాయలసీమ రెడ్లు ఎక్కువగా, కోర్స్ నెల్లూరు ప్రకాశం సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ రాయలసీమ రెడ్లు దాని దాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఈ బీజాలు అవి వేళ్ళుని తర్వాత ఆ సంస్కరణవాదం పోయి కులవాదం నుంచి వ్యక్తివాదం వైపుగా తనే ముఖ్యమంత్రి అనే ప్రయత్నంలో భాగంగా జరిగిన ప్రయాణంలో కొద్దిగా ముందుగా రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టడంతో ఆయన కొంత ఆయనతో పోటీ చేసి ఆయనతో మళ్ళీ తీసుకోవడం కష్టమని ఆయన ఆశలకి నీరు చర్చుకున్నారు, కళలకి. కానీ ఆ లోపల ఉండే వ్యతిరేకత ఎలా మొదలైందో అది మాత్రం కంటిన్యూ అయిపోయిందండి. ఆ కంటిన్యూ వల్ల తను కాని వాళ్ళందరూ ఒక ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గుండాలు ఇట్లాగా చిత్రించడం అనేది ఒక అలవాటే. మీరు రాష్ట్రంలో ఇంకా పర్టికులర్ గా తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళందరూ కూడా గుండాలు, రౌడీలు అనే ఒక చిత్రీకరణ మొదలయ్యి ఎదుటి వాళ్ళని తక్కువగా చూడటంతో అక్కడ దానికి అగ్నికి ఆద్యం పోసినట్టుగా చంద్రబాబు రాజకీయ జీవిత ప్రస్థానం కూడా అప్పుడు ఉవ్వెత్తున ప్రజాస్వామ్య ఉద్యమం ఎమర్జెన్సీ కాలంలో యువతంతా స్వాతంత్రం గురించి మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి పోరాడుతున్న దశలో ఈయన పర్టికులర్ వెంకటేశ్వర యూనివర్సిటీలో కుల సంఘాలు పెట్టి చంద్రబాబు గారు కుల హింసని, కుల ఘర్షణల్ని,
గ్రూపులుగా తయారై యూనివర్సిటీలో మొదటి రాజకీయం ఆయన అట్లా ప్రయాణం చెందింది. దాంట్లో నాకు వ్యక్తిగతంగా తెలుగుదేశంలో వాళ్ళు ఇద్దరు నాకు ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళు చెప్పారు, మేము చక్కటి సమాచారంతో, అంటే ఆయన పేరు కూడా చెప్పొచ్చు, ఒక ఇంజనీర్ గా, చీఫ్ ఇంజనీర్ గా, ఇంజనీరింగ్ చీఫ్ గా రిటైర్ అయ్యి తెలుగుదేశంలో అప్పట్లో తటస్థుల్ని మాత్రమే ఆహ్వానించామని చెప్పి విజయరామారావు గారిని, ఈ వ్యక్తిని కూడా ఆహ్వానించారు, ఇంకొక ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఆయన నీటిపారుదల శాఖ నిపుణుడు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడదామంటే మీరు ఇట్లాగా చక్కటి విశ్లేషణాత్మకంగా, వివేచనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఇట్లా మాట్లాడితే కుదరలేండి, మీరు అరవాలి, కేకలేయాలి, బల్లలు కొట్టాలి, చెంపాలి, చేపలు అలాంటివి అలా అయితే తప్పితే అదేంటంటే సమాచారాన్ని విశ్లేషించడానికి కదా మనము ప్రజల్ని అదేం కాదండి. మీరు ఇంకా రాజకీయాల్లోకి అర్థం కానట్టుంది, మీకు ఇట్లా కాదు, మీరు ఊగిపోవాలి, పూనకం రావాలి, మీకు అసెంబ్లీలో అరవాలి, కేకలేయాలి, ఇట్లా అయితే కుదరదని చెప్పేవారని ఎందుకు మళ్ళీ మీరు రాజకీయాల నుంచి విరమించుకున్నారంటే మనకు సాధ్యం కాదండి. ఆ వాతావరణంలో డైరెక్ట్ గా పెద్ద పార్టీ పెద్ద తర్వాత ఇంకా వెంకటేశ్వరరావు గారి పుస్తకంలో కూడా రాశారు కదండి, ప్రజాస్వామ్య ఉద్యమంలో ఎన్ని బస్సులు తగలబెట్టాలి అనేది ఆయనే సూచించేవారండి. ఆయన దాంట్లోనే ఒక కీలకమైన ఏంటంటే హింసా ప్రవృత్తి, నేరపూరిత ప్రవృత్తి, సమాజంలో హింసని హార్మనీ అంటారు, అంటే సమన్వయం అనుకోండి, లేకపోతే సామరస్యాన్ని కోల్పోసే ఒక బీజాలు ముందు నుంచి ఆయన రాజకీయ ప్రస్థానంలో కొనసాగుతూనే ఉన్నాయి. దాంట్లోనే ఆయన, అందుకనే మీరు ఎప్పుడు చూసినా అప్పుడు ఆయన మాట్లాడితే ఆయన భాషలో కూడా తొక్క తీస్తా, తోలు తీస్తా, కొడతా, నీ అంతు చూస్తా, నేను కాకేస్తా, ఈ భాష ఏంటండి, ఎవరెవరినన్నా ఏమన్నా చేయగలుగుతారా అయినా సరే ఆయన అట్లా మాట్లాడతారు. ఆయన ఈ రెండాట్ల కాంబినేషన్, అంటే అట్లాంటి రాజకీయ సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఒక రాజకీయ నాయకుడు, అట్లాంటి రాజకీయ నాయకుడు అంటగాకున్న పత్రికలు ఒకరికొకరు అజ్ఞం పోసుకుంటూ వీళ్ళకి వీళ్ళు కలిసి సమాజంలో అశాంతిని, హింసని ప్రోత్సహిస్తూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి తమ నేరని కలవేళలలో కడుపులో దాగిన యొక్క విషము, విద్వేషము, కోపము ఏ రకంగా తీసుకోవాలో తెలియక ఇట్లాంటి విషపురాతలు రాయటం అనేది తెలుగు 40 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. దాని ప్రభావం తగ్గుతూ ఉంది. చాలా మంది ప్రయత్నాలు చేసినా, చాలా ఆస్తుబడులు, డబ్బులున్న పెట్టుబడులు ప్రయత్నం చేసినా, అంటే కరెక్ట్. మొన్నటిదాకా నేనేమనుకున్నా అంటే రోతరాతలు ఒక తెలుగుదేశం కోసం రాస్తున్నారులే, ఏదో సావని అట్లా అనుకున్నా. కానీ రాను మాఫియాగా మారి ఫ్యాక్షనిస్టులు, నిజమైన ఫ్యాక్షనిస్టులు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండకపోయినా ఆంధ్రప్రదేశ్ పట్ల ఫ్యాక్షనిజంతో వ్యవహరిస్తున్న రామోజీరావు, రాధాకృష్ణ ఇట్లాంటి కొద్దిమంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఫ్యాక్షన్ మించిపోయి ఇప్పుడు కులాన్ని కూడా బుధాన వేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రామోజీరావు గారు వెళ్తారని నేనైతే ఊహించలేదు. మీరైతే డిఎన్ఏ అని చెప్పారు కానీ, బట్ ఆయన ఆ రోజుల్లో మాకు చెప్పే కబుర్లు, ఇప్పుడు చేస్తున్నటువంటి తీరు, ఇప్పుడు పల్నాడులో గొడవలు జరిగినాయి, ఓకే, ఎవరు తప్పుంటే వాళ్ళది రాయండి, ఇగో ఇట్లా జరిగిందని. కానీ అప్పుడు పల్నాడులో అప్పుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిన దాకా ఎగబడ్డారు. పలానా శివశంకర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి ఏదో పేరు, ఆయన మీద విరుచుకుపడ్డారు. ఎందుకు? ప్రధానమంత్రి మీటింగ్లో దండ వేయటానికి వాళ్ళు దండ తీసుకెళ్ళకపోతే ఆయన తప్పు అంట, మైకు పని చేయకపోతే ఆయన తప్పు అంట, అట్లా నానా రచ్చంతా చేశారు. సరే ఎట్టగొట్ట వీళ్ళు చెప్పినట్టుగా లక్ష్మీపార్వతి గారు నిన్న వ్యాఖ్యానించారు, తెగదిచ్చారు పురంధరేశ్వరి గారిని, వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం మీద ట్రాన్స్ఫర్ చేయించారు. ఫ్యాక్షన్ అక్కడి నుంచి ఇప్పుడు గొడవలు జరిగితే మళ్ళీ గొడవలు జరిగినందుకు ఆ అధికారులను బాధ్యులు చేయాలి కదా, చేయకూడదంట, కావాలని వేస్తున్నారని చెప్పి ఇప్పుడు రాస్తున్నారు. మరి అప్పుడు ఒక స్టాండర్డు, ఇప్పుడు ఒక స్టాండర్డు. దీనివల్ల ఈనాడు మీద కులముద్ర పడతా, ఇంత నీచంగా ఈనాడు మారటం కానీ, ఇన్ని తెలుగుదేశం కరపత్రాలు కూడా ట్రాయవేమో, అంత నీచంగా రాస్తున్నారు. ఇది పద్ధతేనా అన్నది నా ప్రశ్న. యాక్చువల్ గా మీరు ఒక అంశాన్ని, ఇది యాక్చువల్ గా ఇప్పుడు నడుస్తుందంతా సమాచార దాడి అండి, సమాచార విద్వేషము, ఇది ఎట్లాంటిదంటే హిట్లర్ ఇవన్నీ అందరూ మాట్లాడతారు, కానీ ఇక్కడ ఒకటి బాధాకరం ఏంటంటే రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవచ్చండి. ఇక్కడ ఒక 5-6 అంశాలు కలిసిపోయి నడుస్తున్న విషయం ఇది. ఒకటి ఏంటంటే మాజీ ఐఏఎస్ మేధావుల పేరుతో వస్తున్న ఒక గ్రూపు, కుహనా మీడియా సంస్థలు, రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆయన పీకే లాంటి వాళ్ళు కొందరు, తర్వాత ఏమో కొంతమంది మాజీ న్యాయమూర్తులు, పెట్టుబడిదారు విషపుత్రికలైన ఇవి, ఇంకొక పక్కన డబ్బులున్న బడాబాబులు, రాజకీయ నాయకులు, హింసా ప్రవర్తన రాజకీయవేత్తలు, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కూటమి కలయిక
రాష్ట్రంలో ఒక విధమైన విషవృక్షంలా తయారైంది. వీళ్ళు పత్రికలు ఉన్నాయి, దీంట్లో మేధావులు ఉంటారు, దీంట్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, జ్యుడిషియరీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, పెట్టుబడిదారి దాంట్లో పనిచేసిన ఉంటారు, ఇక గోండాలో అందరూ కలిసిపోయి. మీకు చిత్రం ఏంటంటే మీకు ఒక తులనాత్మకంగా విశ్లేషణాత్మకంగా మీ మబ్బులు కళ్ళకు పట్టిన మబ్బులన్నీ తొలుగుతా కనబడుతున్నాయి. కానీ శ్రీనివాసరావు గారు దీని యొక్క ఇప్పుడు మీరు గతంలో కూడా చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనేమో ఫ్యాక్షనిస్ట్ అనేవారు అప్పట్లో కూడా, లేకపోతే అప్పుడు గుండా అనేవారు. అదే స్థాయిలో ఒక డాక్టర్ గా లేకపోతే ఒక వృత్తిపరంగా చేస్తున్న కోడెల శివశంకరరావు గారి ఇంట్లో బాంబులు పేలితే ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా చూపించడానికి ప్రయత్నం చేశారు. విజయవాడలో కూడా అంతేనండి. తమకు నచ్చిన గుండా కింద ముద్రించేవారు, తను నచ్చిన వాళ్ళేమో మామూలు రాజకీయవేత్తగా చూపించారు. వాళ్ళకి నచ్చినట్టుగానే చూపించి ఆ ఫ్యాక్షనిస్ట్ మళ్ళీ తెలుగుదేశంలో రాగానే పవిత్రులు అయిపోతారు. అది విశేషం. రైట్. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. కానీ శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం. చెప్పండి. నేనైతే ఈ స్థాయికి దిగజారిపోతాను అనుకోలేదు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈనాడు వాళ్ళు కేవలం కులపత్రిక, నేను ఎప్పుడు ఇంతవరకు కులం గురించి వాళ్ళ మీద ఎప్పుడు ముద్ర వేసి మాట్లాడాల, కానీ ఫస్ట్ టైం ఇవాళ ఒక సస్పెండెడ్ అధికారి టీడీపీ ఆఫీసులో కూర్చుని పోలీసుల మీద ఒత్తిడి చేశారని డైరెక్ట్గా కంప్లైంటే ఇచ్చారు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. అది కరెక్టో కాదో చెప్పలేదు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆయన మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది. అవన్నీ వదిలేసి పోస్టింగ్ ఇవ్వట్లేదు అది అని రెండు వైపులో రాస్తే తప్పేం కదా. ఆయన గురించి ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన ఒప్పులని. అట్లాగే ఇప్పుడు ఆ పోలీసు ఒక ఎస్పీ గారి మీద నిజంగా ఆయన తప్పు చేయకపోతే తప్పు చేయలేదు, కానీ ఈ తప్పు జరిగిందని చెప్పొచ్చు. అట్లా కేవలం కులం ఆధారంగానే ఇట్లాంటి వార్తలు రాయటాన్ని మీరు సమర్థిస్తారా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మీపార్వతి గారు మేడం మీద చిన్న మాట అండి. ఆ భూదేవి ఎలా ఉంటుందో చూడలేదు కానండి, ఆ భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు ఆ మొహంలో చూస్తామండి ఇప్పుడు. ఓకే. ముందుగా 2 విషయాలు చెప్పాలండి మీకు. ఈ ఎలక్షన్ కమిషన్ పరిస్థితి చూస్తుంటే ఈ 3 జిల్లాల్లో జరిగిన అంశం మీద కూడా సరైన చర్యలు తీసుకుంటారని నమ్మకం ప్రజలకు కలగట్లేదా? ఏదో మరి సిట్టు వేశారు, అడవుడు చేస్తారు. ఇప్పుడు ఆ సిట్టు టీడీపీ వాళ్ళ జోలికి వెళ్లకుండా చూడటం కోసం, మళ్ళీ కులం వాళ్ళ జోలికి వెళ్లకుండా చూడటం కోసం రామోజీరావు, రాధాకృష్ణ ప్లాంటెడ్ స్టోరీస్ రాస్తున్నారు. ఇప్పుడు నామకే వాస్తగా వేశారు కానీ తప్పించండి. హలో, కంప్లీట్ చేయండి. నామకే వాస్తే సిట్ వేశారు కానండి, సో మీకు నమ్మకం లేదు. దాని మీద పూర్తి చర్యలు తీసుకుంటారని నమ్మకం ప్రజలకు కలగట్లేదండి. రైట్. కృష్ణ గారు అనకాపల్లి నుంచి. ఇంకొక విషయం అండి, చెప్పండి. కంప్లీట్. ఈ ప్రధాని గారు నిన్న చేసిన యాక్టివిటీ వస్తుంటే, అవును, ఆయన ఒక దేశ ప్రధాని స్థాయిలో మాట్లాడలేదండి. కరెక్ట్. రామాలయం మీద బుల్డోజర్ నేను తర్వాత నడుపుదాం అనుకున్నాను, మీరు ప్రస్తావించారు. నిజంగా దేశ ప్రధాని ఆ స్థాయికి దిగజారడం అనేది చాలా దురదృష్టం, అది చాలా బ్యాడ్ కూడా. అట్లా ఏ ప్రధాని కూడా అట్లా మాట్లాడాలి. కానీ ఒక గల్లీ స్థాయి నాయకుడు మాట్లాడే ఉన్నాయి కదండి. అవును, అది దేశ ప్రధాని స్థాయిలో ఆయన మాటలు కనిపించలేదు. జర్నలిస్టులు ఎందుకు మాట్లాడతారు మిత్రం అట్లా? రైట్. ఓకే, ధన్యవాదాలు. కృష్ణ గారు అనకాపల్లి నుంచి. కృష్ణ గారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ ఎన్నికల అనంతరం గొడవల మట్టుకి ఐపీఎస్ ఆఫీసర్లు దగ్గరుండి చేయించారని అనిపిస్తుందండి. కాదు, ఇప్పుడు వాళ్ళని ఈనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బుధానేసు మోస్తున్నారు కదా, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అంతకుముందు వాళ్ళ మీదేమో విపరీతంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదాకా ఊపిరాడకుండా రాశారు. ఇప్పుడు వీళ్ళేమో బుధానికి కొమ్ము కాస్తున్నారు. ఇప్పుడు అంటే ఈనాడు గురించి మాట్లాడడం అంటే మనమే చిన్నపుచ్చుకోవడం అండి. అంతే, ఆ పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. అనకాపల్లి ఇంటింటికి ఫ్రీగా పంచుతున్నారు సార్ ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆ పేపర్ ని ఎవరు కొనడం లేదు, సర్క్యులేషన్ పరంగా ఉన్నదని చెప్పేసి చెప్పుకుంటారు తప్పితే, ఎందుకంటే వాళ్ళు రాసే రాతలను రోత పుట్టిస్తున్నాయండి. అన్యాయంగా మాచర్లలోను ఐపీఎస్ ఆఫీసరు ఎస్పీ గారు స్వయంగా దగ్గరుండి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొడుతుంటే ఆయన నివారించలేదు. అక్కడే ఉన్న సిఐ సుబ్రహ్మణ్యం అన్న అతను ఎంకరేజ్ చేసేటండి. ఇంత దారుణమైన పరిస్థితి. ఇలా సిట్టు వేసినారు, దీని వల్ల ఇలాంటి అధికారుల మీద చర్య తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారు సార్. రైట్. ఓకే, ధన్యవాదాలండి. మన రఘునాథ్ బాబు గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారా, మీరే మాట్లాడతారా? రఘునాథ్ బాబు గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? మీరు చూస్తున్నారు కదా, పల్నాడులో ఏది అట్లుంటే అట్లా రాయమనండి, అభ్యంతరం లేదు. కానీ చివరికి
కులాన్ని భ్రష్టు పట్టించేటట్టుగా కులపత్రికగా మార్చేయటం, ఈ రకమైనటువంటి అప్పుడేమో ఒక రకంగా రాశారు, ఇంకా వాళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, వీళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, మీ పార్టీ అధ్యక్షురాలేమో మాకు ఫలానా వాళ్ళని సస్పెండ్ చేసి లేదా ట్రాన్స్ఫర్ చేసి మాకు ఫలానా వాళ్ళని పంపిస్తుందని ఆవిడ రాయటం, చంద్రబాబు గారు రాసిన దాని మీద సంతకం పెట్టి పంపించడం, వెంటనే ఎలక్షన్ కమిషన్ అడావుడిగా మీకేది కావాలంటే జీ హుజూర్ అన్నట్టు వాళ్ళు ఇవ్వటం, ఇవాళ ఇన్ని గొడవలు జరుగుతుంటే ఇప్పుడు జరిగినాయని లేసినట్టు కనిపించటం, ట్విస్ట్ వేయటం, ఏమిటి ఈ పరిణామాలు? ఈనాడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని బుధానేసుకు మోయటం, ఎట్లా ఇది ధర్మమేనా? రెండు వైపులా రాస్తే నాకేం అభ్యంతరం లేదు, వీళ్ళ తప్పు ఇది వాళ్ళ తప్పు ఇదని. వైసీపీ మీద రాసినా ఇంకెవరి మీద రాసినా నాకు అభ్యంతరం లేదు, కానీ కేవలం కొందరిని బుధానేసుకున్న తీరు పూర్తి అభ్యంతరకరంగా కాదా? ఒకటి కొమ్మినేని గారు, మీకు అందరికీ నమస్కారం. ఇప్పుడు డెఫినెట్గా మనం 50 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాం, లేకపోతే ఈ మీడియా రంగం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఒకప్పుడు ఈనాడులోనే ఏదన్నా ఒక వార్త వస్తే అది ఇక వెరిఫై చేసుకోవాల్సిన పని లేదు, అది న్యాయబద్ధంగా కరెక్ట్గా ఉండేది, మీరు దానిలో పనిచేశారు. కానీ ఈ మధ్యకాలంలో అది ఫ్రస్ట్రేషన్ అనండి, లేకపోతే మనం ఏది చేసినా ప్రజలు నీ ఒపీనియన్ మార్చగలం అనేటటువంటి నమ్మకం, ధైర్యం లేకపోతే వాళ్ళకు ఉండటం వల్ల కానీ ఏదైనా అది బిలో ద బెల్ట్ టాక్టిక్స్ అంటారే, అంటే నైతిక విలువలన్నీ అవన్నీ కోల్పోయి తప్పు పనులు ఒక్క ఈనాడని కాదు, జనరల్ మీడియా అంతా కూడా ఆంధ్రాలో ఎస్పెషల్లీ, మిగిలిన రాష్ట్రాల్లో ఇట్లా ఉండదు. అందుకనే నేను ఎప్పుడైనా ఒక పేపర్ చదవాలంటే ఒక ఇంగ్లీష్ పేపర్ చదివి ఏదో దానిలో ఇంత అన్యాయం ఉండదు అని. కాబట్టి మరి ప్రధానమైన పేపరు ఈనాడే కాబట్టి డెఫినెట్గా ఆ బాధ్యత అది వాళ్ళు ఎక్కువ, బిగ్ బ్రదర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏదేమైనప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు వాస్తవంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు నడిచినాయి. ఎవరికి మనం చూసాం. రేపు నేను ఆ రోజే అన్నాను, ఎలక్షన్ అయినా కూడా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని డెఫినెట్గా చేసి కొంచెం గొడవలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దీని పోలీసు ఈ ఫోర్సు ఇంకా ఉండాలి ఆ తర్వాత కూడా అని అన్నా. సరే, ఈ మధ్య ఏదో అటువంటి డెసిషన్ తీసుకున్నారు అనుకోండి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మీడియా వాళ్ళు దాన్ని ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దాన్ని చల్లబరచడానికి అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు సామాజిక స్పృహ అది. కానీ దాన్ని ఇంకా రెచ్చగొడితే దానివల్ల ఏమైనా ఓట్లు వస్తాయా, దానివల్ల ఏదైనా గవర్నమెంట్ మారుతుందా? ఎలక్షన్ అయిపోయినాక అదేదో అయిపోయింది, లోపల ఏముందనేది అంటే అట్లా కాదు రఘునాథ్ బాబు గారు. ఒక తప్పు చేస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి 100 తప్పులు చేయాలి. అట్లాగే వాళ్ళకి నచ్చని, వాళ్ళకి వీళ్ళుంటే స్ట్రిక్ట్గా ఉంటారేమో, ఇంకేదన్నా ఉంటుందేమో అని అనుమానించి కొందరిని పంపించేసేదాకా ఊపిరాడనివ్వలేదు. బీజేపీ మీతో పొత్తు పెట్టుకుంది అందుకోసం కదా. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అచ్చంగా అదే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడేమైంది, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గొడవలు జరిగినాయి. అప్పుడేమో గొడవలు జరగలేదు, ఇప్పుడు గొడవలు జరిగినాయి. గొడవలు చేశారు, ఇప్పుడు వాళ్ళని బుధాన్ని వేసుకోకపోతే వాళ్ళు అడుగుతారు కదా, ఏ తమాషాగా ఉందా, మీరు చెప్పినట్టు నేను చేస్తే కూడా మీరు బుధాన్ని వేసుకోరా అని రామోజీరావుని రాధాకృష్ణ బండబూతులు తిడతారు కదా అదే ఆఫీసర్లు. సో అందుకని ఒక తప్పు చేసినందుకు ఇంకా కొన్ని తప్పులు చేస్తూ చివరికి రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పాలిట ఫ్యాక్షనిస్టు లాగా మారారన్నది నా భావన. అదే డెఫినెట్గా నేను అనేది అసలు చెప్పేగా, ఇది పేపర్లు చదవాలనే అనిపించడం లేదంటే మీరు అర్థం చేసుకోండి. అదేమంటే అంత వన్ సైడ్ అయిపోవటం దురదృష్టకరం. అది ఎలక్షన్ అయిపోయినాక ఎందుకు ఇక చల్లపరచాలా, సాధారణ పరిస్థితులు తీసుకురావాలా, అటువంటిది పోయి ఇంకా దాన్ని యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటారే, అది ఇంకా ఫ్యూయల్ యాడ్ చేస్తుంటే చాలా తప్పు. ఇది సామాజిక బాధ్యత. అందులో పెద్ద మాటలు చెప్పేవాళ్ళు చేయటం ఇంకా తప్పు. రైట్, ఓకే. ఈ ఎలక్షన్ గురించి కూడా ఏమైనా మాట్లాడతారా? ఎవరు ఎన్నిక గెలిచే అవకాశం ఉందో? అది రిజల్ట్స్ అయిపోయింది,
తినపోతా రుచి అడగటం లాగా ఓకే దాని గురించి ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. రైట్, మాకు అర్థమైంది, మీ లోపల భావం అర్థమైంది. రైట్, లక్ష్మీపార్వతి గారు చెప్పండి, ఏం నిజంగానే రామోజీరావు గారు ఈ రకంగా ఫ్యాక్షనిజం, రోతరాతలు, ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ నుంచి మాఫియా, మాఫియా నుంచి ఇప్పుడు కులం, ఏమిటి దరిద్రం, ఇంత దరిద్రంగా మారతారని మీరు ఊహించారా? కొమ్మినేని గారు ఆ సత్యాన్ని మీరు ఇప్పుడు గమనించారు అనుభవం మీద. కానీ నేను ఎప్పుడో నా చిన్న వయసులోనే, ఆయన చిన్న వయసు అంటే అప్పుడు నాకు 30 years అండి, నేను ఆయన మ్యారేజ్ చేసుకున్నప్పుడు. అప్పుడే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చాం కదా. ఇంకా స్వయంగా నేను ఇంకా కూడా వీళ్ళిద్దరికి సయోధ్య చేయాలని ఎన్టీఆర్కి ఆయనకి ఇంటికి తీసుకెళ్ళానండి. ఎంత పచ్చి అవకాశవాది అంటే రోజు నాతో ఫోన్లో మాట్లాడేవాడండి. అమ్మ నువ్వు మంచిదానివే, కానీ ఆయనకి నాకు పడదు, ఇదేనండి ఆయన చెప్పే మాట. ఆయన అంత అహంకారి. అదేంటండి, మీరు ఒకప్పుడు పార్టీ సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఏంటంటే అది మీకు వద్దులే అమ్మ, మా ఇద్దరి మధ్య చాలా ఉంది అగాధం అని చెప్పి, వదిలేయండి అన్న అని పిలిచేదాన్ని. అన్న ఇవన్నీ వదిలేయండి, ఎందుకంటే పరస్పరం ఇది, తెలుగుదేశము మీరు అనేవాళ్ళు పరస్పరంగా మీ వల్ల దీనికి పార్టీకి బలం వచ్చిందో, లేకపోతే ఎన్టీఆర్ వల్ల మీ పేపర్కి బలం వచ్చింది, అక్కడ కూడా గొడవ జరిగిందండి ఇద్దరికి. మీకు తెలుసు అది, నా పేపర్ వల్లే కదా మీ పార్టీ అన్ని సీట్లు గెలుచుకుందని ఆయన అంటే, నువ్వు నీ ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లా పరిమితమైన నీ పేపర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైంది నా పార్టీ వల్ల కదా అని ఎన్టీఆర్ తిరిగి సమాధానం చెప్పారు. అట్లాంటి వ్యక్తి ఆ రోజే నేను ఫస్ట్ నిజాం గ్రౌండ్స్లో ఎన్టీఆర్ గారు ఆయన పదవి పోయాక నా చేత నా భార్యను అవమానం చేసి నా పదవి దించేశారు. మళ్ళీ ఆమెను ముందు పెట్టి నేను పదవి తెచ్చుకుంటానని ఎంత ప్రతిజ్ఞ చేసి మరీ నా చేత ఒంటరిగా పంపించారండి నిజాం గ్రౌండ్స్లో. 1,500,000 జనము, అక్కడి నుంచి అన్ని జిల్లాలు పెట్టించారు. ఆ సభలో నేను చెప్పానండి, ఈ రామోజీ దుర్మార్గం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నేను నిర్భయంగా గొంతెత్తి రామోజీ చర్యల గురించి నేను ఖండించింది నేనేనండి. ఈ నీచుడు వల్లే ఈరోజు వెన్నుపోటు జరిగింది, ఇతని వల్లే ఈరోజు ఎన్టీఆర్ గారికి ఇటువంటి కష్టం, ప్రజాస్వామ్యాన్ని నిలువున పాతిపెట్టినటువంటి దుర్మార్గుడు ఈ రామోజీ అని చెప్పి ఆ రోజు వేస్తే ఇక మరుసటి రోజు భయంకరంగా చెప్పేదే ఉందిలేండి. మొదటి నుంచి అదే, పెళ్లికి ముందు, పెళ్లికి వెనక, అధికారం ముందు, అధికారం తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారండి. అసలు ఎంత పెచ్చు మీరిపోయి వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాలి. దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైజ్ అంటాడు షేక్స్పియర్. అందువల్ల వయసు ఎంత పెరిగిందనే దానికంటే నీ జ్ఞానం ఎంత పెరిగిందని చూసుకోవాలి. ఎప్పుడు కూడా వయసు పెరిగే వ్యక్తులు వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవాలి, పరిపక్వత రావాలండి. ఒక్క పేపర్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేసేటువంటి నీచమైన కార్యక్రమాలు, నీ వల్ల వచ్చినటువంటి ఈ వెన్నుపోటుదారుడు ఆ సమయంలో ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంత దారుణంగా పరిపాలించాడండి. ఎంత అవినీతి రాజ్యం ఏలింది, ఎంతమంది రైతులు చనిపోయారు, ఎంతమంది చేనేత కార్మికులు చనిపోయారు, ఎన్ని సంస్థలు మూతపడిపోయినాయి, ఎన్ని అప్పులు మిగిలినాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఇతని పరిపాలన అండి. దాన్ని కూడా నువ్వు సమర్థించుకుంటూ వచ్చావంటే మీ ఇద్దరూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం ఆ రోజు చేశారు. అందుకేగా తెలంగాణ ఉద్యమం అంత పెచ్చు స్థాయిలో రాగలిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక్కడు వచ్చాడండి పాపం. ఎన్ని కష్టాల మధ్య తండ్రిని కోల్పోయి కూడా ఆయన వచ్చారు, నిలబడ్డారు ధైర్యంగా. 2 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం చేసిన, చంపడానికి ప్రయత్నం చేసిన ఈ నీచ నికృష్ట వేదన నాకు ఎంత బాధేస్తుందంటే అండి, అయినా సరే ఇన్నిటి మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ ముందుకు నడిపించడానికి, ఎంత తను అనుకున్న లక్ష్యాన్ని చేరటానికి ప్రశాంతంగా కొమ్మినేని గారు ఇదే పోలీసు వ్యవస్థకి ఎన్నిసార్లు అవార్డులు వచ్చినాయండి. కేంద్ర ప్రభుత్వం ఇంత పోలీసు ఒక ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ను చేశారు. డీజీపీ గారికి కానివ్వండి, ఐఏఎస్లకు కానీ, ఐపీఎస్లకు కానీ ఎన్నిసార్లు అవార్డులు ఇచ్చారు పోలీసు వాళ్ళకి. అంటే అలాంటి పోలీసు వ్యవస్థ ఒక ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్న వ్యవస్థని ఈ దుర్మార్గులు ఎలక్షన్స్ ముందు, ఈ ముఖ్యంగా రఘునాథరావు గారిని నాకు చాలా గౌరవం అండి. ఎందుకంటే ఆయన ఒక మంచి మాట ఎన్నికల ముందు ఆయన ఒక్కరే నిర్భయంగా చెప్పగలిగారు. ఏదంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మంచిదేను, దానివల్ల నష్టం ఏమి లేదని. పాపం నిజంగా ఒక రకంగా మోడీ గారు కూడా ఎస్కేపిస్ట్ అండి. ఆయన కూడా నిజంగా వచ్చి ఇద్దరు అమిత్ షా గాని ఒక్క మాట, వాళ్లే కదండి పెట్టింది ఆ చట్టం, ల్యాండ్ టైటిలింగ్ నీతి ఆయోగే కదండి. ఈ రోజు చెప్తారండి ఎలక్షన్ ముందే నోళ్లు మూత పడిపోయినాయండి. ఏంటండి ఇంత దారుణమైనటువంటి మోడీ గారి వ్యవహారం.
అలాగే మమిషా గారు నాకు కూడా పూర్తి గౌరవం పోయింది. ఇంతకుముందు నాకు అస్సలు పోయిందండి. నేను ఈ చంద్రబాబు గారిని అన్ని బూతులు తిట్టుకుని ఇద్దరు అట్లా కలిసిన తీరు చూస్తే జనానికి పిచ్చెక్కుతుంది. నేను మోడీ గారిని కలిసినప్పుడు నేను ఎంత గౌరవంతో ఉన్నానంటే 2 గంటలు నాతో ఆయన స్పెండ్ చేశారు టైము. అసలు చంద్రబాబును తిట్టకుండా తిట్టారు నా ముందు. యువర్ సన్ ఇన్ లా ఈజ్ ఏ బిగ్ బ్యాక్ స్టాపర్, చాలా తిట్టారు. తిట్టి నన్ను కూడా తిట్టాడు, నన్ను జైల్లో పెడతానన్నాడు, ఇవన్నీ చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడుతో మళ్ళీ కుమ్మక్క అవడం. మొన్న కూడా తిట్టించుకున్నాడు. సరే వాళ్ళకి సిగ్గు లేదు, వదిలేద్దామండి వాళ్ళ వ్యవహారం. కానీ ఇంత ఆంధ్రప్రదేశ్ ఇన్ని అవార్డులు ప్రతి దాంట్లోనండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీరే కదా ఇస్తూ ఉన్నారు. అవార్డులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది కదా. అలాగే పోలీస్ వ్యవస్థనే కానీ అలాంటి పోలీసుని ఎట్లా మారుస్తారండి? డీజీపీ ఎంత ఉత్తముడండి. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు పల్నాడు కానీ లేకపోతే తిరుపతి నుంచి అందరూ కూడా ఇంత మంచి వాళ్ళని తీసేసి ఈరోజు ఈ ఫ్యాక్షనిజాన్ని ఇంత డెవలప్ చేయడానికి కారకులు ఎవరండి? మీరు కూడా పరోక్షంగా బీజేపీ లేదా అండి ఇందులో? ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు అధికారులను అప్పటికప్పుడు ఎలక్షన్ ముందు 3 రోజుల ముందు కూడా మారుస్తారండి. దాదాపు 27 మందిని ఏమో మార్చేశారండి. వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా అండి? పురంధరేశ్వర్ అంత దుర్మార్గురాలు రఘునాథ్ బాబు గారు మీ పార్టీని సర్వనాశనం చేయడానికి మీరే తెచ్చుకున్నారు ఆమె. నేను చెప్తున్నాను, మా కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి ఆమెనండి. బహిరంగంగానేమో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు, కానీ కుటుంబంలో అందరినీ ఏకం చేసి, ఇది స్వయంగా ఎన్టీఆర్ గారు బాధపడ్డ విషయం నేను చెప్తున్నానండి. అక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఢిల్లీ నుంచి రాగానే వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారు, హరికృష్ణను చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో. ఆయన అప్పటి వరకు కూడా ఆయన పాపం వెళ్ళాలని లేదండి. ఎందుకంటే నాతో కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఏం జరుగుతుందంటే, ఏంటో చేస్తున్నారు వీళ్ళంతా కూడా, బాబు మీరు ఒకసారి రండి అని నేను చెప్పాను. వస్తున్నానమ్మా ఇంటికి అన్నారు. కాసేపటికి ఆయన రాలేదండి. ఆ ఇంట్లో జరిగిన విషయం ఏంటో వచ్చి ఎన్టీఆర్ గారికి అక్కడ కొంతమంది చెప్పారండి. ఏంటంటే ఈ పురంధరేశ్వర్ అక్కడుండి చాలా నీచమైన భాషలోండి నా మీద దాని ఆయన వద్దులేండి అట్లా ఆ భాష మాట్లాడి, నువ్వు అట్లా దూరిపోతావా, దాని పెత్తనమా, ఏదేదో పిచ్చిగా మాట్లాడి నువ్వు వెళ్ళిపో వైస్రాయ్ హోటల్కి అని 40 మంది. దగ్గుబాటి గారు ఆవిడ రోల్ ఏం లేదు ఎట్లా చెప్తాడండి? భార్య గురించి ఎలా చెప్తాడండి? ఇప్పుడు ఆవిడ వచ్చేసింది రాజకీయాల్లో ఓపెన్గా ఉంది. ఏదో అంటారే నక్క పైకి మేక వేషం వేసుకున్నట్టుగా సాధు వేషం ఒకటి ధరించింది. అందువల్ల ఈవిడ తప్పులన్నీ కూడా మరి భర్తగా కప్పిపుచ్చుకోవాలి కదా. ఆ విధంగా ఆ పచ్చి అబద్ధం అండి. అక్కడ ఉండి ఇంట్లో భర్తను పంపించి అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిందండి. వచ్చి మా దగ్గర కూర్చొని ఏమి తెలియనట్టు నాటకం ఆడుతూ ఉంది. తర్వాత ఎన్టీఆర్కి తెలుసా నా కూతురు ఎంత పెద్ద నటి అని చెప్పి ఆయన చెప్తున్నానండి. అందువల్ల ఈరోజు ఒరిజినల్ బీజేపీ నాశనం అయిపోయింది రాష్ట్రంలో. అదేవిధంగా ఈ తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తులందరికీ సీట్లు ఇప్పించుకుంది. అదేవిధంగా మంచి ఆఫీసర్స్ అందరినీ మార్పించింది. ఈవిడ వల్లే కదండి, ఈవిడ లిస్ట్ ఇవ్వబట్టే కదా కేంద్ర ఎన్నికల సంఘం మరి ఆమె చెప్పినట్టుగానే ఎక్కడెక్కడ ఏం మార్చాలో మామూలుగా అట్లాంటి ఉత్తరం రాసిన వాళ్ళని ఎన్నికల కమిషన్ మందలించాలి. మీరే పలానా వాళ్ళని పెట్టండి మార్చమంటాం, ఓకే అది తప్పు పట్టరు. కానీ ఇచ్చిన లిస్టు వీళ్ళని వేయమంటాం, అది ఎంత తప్పండి? ఎవరండి బిందు మాధవ్? ఎవరండి గరికపాటి బిందు మాధవ్? ఎవరండి? కృష్ణదేవరాయలు వాళ్ళ బంధువు కదండి. బంధువు అవుతాడా? బంధువు అండి. అలాంటి బంధువుని తీసుకొచ్చి కృష్ణదేవరాయలు అక్కడ గెలవాలని చెప్పి అంత ఫ్యాక్షనిజాన్ని అండి. అక్కడ సత్తెనపల్లి కానీ అసలు ఎట్లా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని చంపడానికి ప్రయత్నం చేశారండి. అలా వాళ్ళ ఉద్దేశంలో ఉండి 2-3 ఎమ్మెల్యేలను చంపాలని ఒక కుట్ర జరిగిందండి. అది మాకు తెలుసు. వస్తాయి, అవి కూడా బయటకు వస్తాయండి. 2-3 ఎమ్మెల్యేలు చంపి మొత్తం రాష్ట్రం అంతా ఒక అరాచకాన్ని సృష్టించి రేపు కౌంటింగ్ అప్పుడు ఇదే భయాందోళనల మధ్య వాళ్ళు ఈవీఎం బాక్సులు మారుస్తారో లేకపోతే ఏం చేస్తారో. ఎందుకంటే ఎన్నికల సంఘం నోరు మూసుకొని ఉంది కదా, పోలీస్ వ్యవస్థ వీళ్ళ గుప్పిట్లో ఉంది కదా. ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అనుకున్న చోటల్లా కూడా ఇదండి ఒక భయంకరమైన ప్లాన్తో వచ్చారండి. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థకి ఎవరండి? ఈ పురంధరేశ్వరి కదా సపోర్ట్ చేసింది. ఇదే చంద్రబాబు ఒకనాడు చీ అని నిన్ను బయటికి నెట్టేశాడు కదా. అయినా కూడా సిగ్గు లేకుండా ఇన్నేళ్ల తర్వాత కలిస్తే ఆ రోజు వెన్నుపోటుకి నువ్వే సహకరించావు ఆయనకి. ఈరోజు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తావు అంటే మళ్ళీ నువ్వే సహకరిస్తున్నావు. ఏమిటమ్మా ఇది? అసలు నువ్వు చదువుకున్నావు కదా, ఎన్టీఆర్ కూతురు కదా. ఎన్టీఆర్ లాంటి సంస్కారం, మంచితనం, మానవత్వం, కనీసం మానవత్వం, ఇంతమంది ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని వీళ్ళందరినీ కూడా ఆడవాళ్ళని తరిమి కొడతా ఉంటే ఈ గుండాలు కర్రలు తీసుకొని ఏమాత్రం కూడా సిగ్గు కూడా లేదా మీకు? అసలు ఎక్కడ పోయిందమ్మా మీరు? ఆ తండ్రి కూతురుగా అసలు ఎక్కడన్నా ఒక్క
అంశమైనా సరే ఆ తండ్రి అంశం మీలో కనిపిస్తూ ఉందా? కేవలం చంద్రబాబు రాజనీతిలోనే ఈమె కూడా నడుస్తూ ఉంది. అదే వ్యవహారమైనటువంటి రాజకీయ సరళి ఈమె అనుసరిస్తూ ఉంది తప్ప ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంత దారుణంగా జగన్ మీద ఎంత భయంకరంగా అండి. ఆయన స్క్రిప్ట్ ఇస్తాడు, ఈమెమో పైకి చేస్తూ ఉంటుంది. ఏది అప్పుల మీద కానివ్వండి, అన్నీ జగనే తప్పులు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. అందువలన ఇటువంటి అరాచకత్వానికి ఇద్దరు కూడా మళ్ళీ మూల పురుషులు అయ్యారండి. వీళ్ళిద్దరే చంద్రబాబు నాయుడు. ఇది తర్వాత ఇక రామోజీ గురించి చెప్పేది ఏం లేదు. ఒక్క మాట చెప్తానండి, నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది గుర్తుకొస్తూ ఉంది. ఎక్కడ మనస్సు నిర్భీతిగా వ్యవహరిస్తోందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగగలడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా పరిఢవిల్లుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించు తండ్రి అని అంటాడు. నేను ఇప్పుడు దాన్ని మార్చి నేను చెప్తున్నానండి, ఎక్కడ వెన్నుపోటుదారులు నిష్క్రమించాలో, ఎక్కడ ఈ గూండాయిజం రౌడీయిజం అంతా నశించాలో, అదేవిధంగా ఎక్కడ ఈ అవకాశవాద పొత్తులు ఇవన్నీ కూడా అంతరించిపోతాయో అటువంటి స్వేచ్ఛా స్వర్గంలోకి నా ఆంధ్రప్రదేశ్ నడిపించు తండ్రి అని నేను దండం పెట్టుకుంటున్నాను. పరమేశ్వర్ గారు, విజయవాడ. పరమేశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఈ రకంగా ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణ సమయం పక్కన పెడతారు. రామోజీరావు 40-50 ఏళ్ళుగా ఉన్నాడు కదా, ఈ స్థాయిలో దిగజారిపోయి చివరికి కులపరంగా కూడా దిగజారిపోయే పరిస్థితికి వస్తుందని మీరు ఊహించారా? సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. రాత్రి సాక్షి టీవీలో వచ్చిన నేను మ్యాగజైన్ స్టోరీ చూశాను సార్, విన్నాను. ఓకే. అయితే అంతా చూస్తుంటే నాకు ఎన్నికల కమిషనరే ప్రథమ ముద్దాయి అని నాకు అనిపిస్తున్నది. అంతేగా, మరి వాళ్లే కదా, వీళ్ళేదో ఆడమంటే ఆడింది, డాన్స్ చేయమంటే డాన్స్ చేశారు. కరెక్టే. అసలు విచారణ అంటూ చేస్తే ఎన్నికల కమిషన్ మీదే సిబిఐ ద్వారా విచారణ చేయిస్తారు. నా పరిస్థితి మరి కష్టం కదా. ఇప్పుడు ప్రజాస్వామ్య హంతకుడుగా మారాడు ఈ ఎన్నికల కమిషనర్. చివరికి పోలీసులు వెళ్ళి ఎమ్మెల్యే ఇంట్లో దాడి చేయటం ఏంటి, ఆ సీసీ కెమెరాలు పగలగొట్టడం ఏంటి, ఇంత దుర్మార్గం చూసామా? నాకైతే చూస్తుంటే వాళ్ళు పోలీసులా లేకపోతే గోండానే పోలీసులు డ్రెస్ వేసుకొని ఉన్నారా అనిపిస్తుంది. అదే ఇంకొకటి ఏదో చూశాను, ఒక వీడియో. ఓటే నీయకుండా ఒక పోలీసు ఆయన, మరి ఏ స్థాయి అతను, అండ్ అతను చేస్తుంటే సెల్ ఫోన్ తీశారు, ఒక ముస్లిం మైనారిటీ అతను. ఆ సెల్ ఫోన్ లాక్కోవడానికి ఇతను ప్రయత్నం చేస్తుంటే వెనకాల లేడీ నువ్వు ఇంత నీచంగా చేస్తావా డ్యామ్ డూమ్ అంటే ఆవిడ అడ్డం పడతా ఉంది. ఆ పరిస్థితి ఆ వీడియోలు. కొమ్మినేని గారు విజయనగరంలో నిన్న వాలంటీర్ చనిపోయిందండి ఈ దుర్మార్గుల వల్ల, పాపం గుండెపోటు వచ్చి. ఇలాంటి పాపాలు ఎన్ని చేస్తారండి? పరమేశ్వర్ గారు కంప్లీట్ చేయండి. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మోడీ గారు నిన్న కామెంట్ చేశారు, వేరే పార్టీ వస్తే గుళ్ళో చేస్తారు అయోధ్య రామాలయాన్ని అని చెప్పి అన్నారు. అవును, అది చాలా తీవ్రమైన విషయం సార్, అట్లా మాట్లాడకూడదు. మాట్లాడకూడదు, చాలా తప్పు అది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది మతాన్ని రెచ్చగొట్టేలాగా ఉంది. అవును, చంద్రబాబు మాట్లాడిన పిచ్చి మాటలకి ప్రధానమంత్రి మాట్లాడిన మాటలకి తేడా ఏముంది? అట్లా అయిపోయింది చివరికి. ఇద్దరు ఒకలాగా అనిపిస్తున్నారు. రైట్. రాజు గారు పెద్దపల్లి నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కొమ్మినేని గారు. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలకు నమస్తే. రఘునాథ్ బాబు గారికి నమస్తే సార్. ఎందుకనంటే చాలా చక్కగా మాట్లాడిండు. నిన్న ఆంజనేయ రెడ్డి గారిది చూస్తానైతే ఎంత ప్రయత్నం చేసినా కలవలేదు సార్. అది నిన్న మాట్లాడుదును ఆంజనేయ రెడ్డి గారిది. ఎందుకనంటే ఇంతకు ముందు స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క ఎన్నిక తర్వాత ఒక్క ఎన్నిక వైసీపీ గెలుస్తా ఉంటే, అభివృద్ధి చేసి గెలుస్తానని మనము చర్చలు పెడతా ఉంటే, లేదు రేపు గెలిస్తే మళ్ళా గెలుస్తా అని చివరికి అన్ని క్లీన్ షిప్ చేసిన తర్వాత ముఖం చాటేసిండు. నిన్న కూడా సేమ్ అదే మాట మాట్లాడుతాడు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ అనగానే కథ ఆవేశం వచ్చేస్తుంది ఆంజనేయ రెడ్డి గారికి. మంచి ఊగుతా ఉంటాడు. నిన్న చూస్తా ఉంటే సార్ ఆయన ఆయన పిలవకండి బాబు, అట్లా కాదులే, ఆయన వాదన ఆయన చెప్తుంటారు, ఏదైనా వినాలి. అభ్యంతరకర పదాలు వాడినంత వరకు. కొమ్మినేని గారు, ఆంజనేయ రెడ్డి గారు ఎప్పుడో మారిపోయారు, మాకు తెలుసండి. ఎప్పుడో మారిపోయారు, వాళ్ళ జాబితాలు ఈయన కూడా ఉన్నారండి. ఈనాడు తప్పు చేస్తాంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది మోడీ తెచ్చిండు, చాలా చక్కటిది అని ఎంత సూపర్ మాట్లాడింది సార్. అట్లా ఉండాలి సార్. నిజం చెప్పడానికి రఘునాథ్ బాబు గారు ప్రయత్నం చేశారు, అందుకే ఆయన్ని అంత అభినందిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు తిట్టుంటారు, ఈనాడు రామోజీరావు తిట్టుంటారు, మేము అబద్ధాలు చెబుతుంటే నువ్వు నిజాలు చెప్పాలా, మాకు తెలియదు అబద్ధం అన్న సంగతి.
మాకు తెలీదా ఇదంతా ఏం జరుగుతుందో అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. మరి రఘునాథ్ బాబు గారికి కూడా ఇబ్బంది వచ్చి ఉంటుంది కాస్త. రైట్. ఇక నిజంగానే కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం పైన బుల్డోజర్ నడిపిస్తారా? ప్రధానమంత్రి మోడీ గారు అన్న వ్యాఖ్య నిజమైందేనా? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడవచ్చా? ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ గురించి, ముస్లింల గురించి, కాంగ్రెస్ మీద, అపోజిషన్ మీద, వీళ్ళందరి మీద మాట్లాడినటువంటి వారు నాకు ఇందాకే ఒక పేపర్లో చూస్తూ ఉంటే ఒడిశాలో అంటే 50,000 రూపాయలు ఉచితాలకు మేము వ్యతిరేకమని కబుర్లు చెబుతారు కదా, 50,000 ఓచరి ఇచ్చేస్తాం లేడీస్కి, మీరు మీ ఇష్టం వాడుకోవచ్చు అని చెప్పారంట. అట్లాంటి హామీలు ఇచ్చారు అక్కడ. ఉత్తరప్రదేశ్ రుణమాఫీ చేశారు. అంటే అన్ని డబుల్ స్టాండర్డ్స్కి వచ్చేసారు. కాబట్టి ఏమని చెప్పండి, ఇది మరీ పరాకాష్ఠగా ఉంది కదా రఘునాథ్ బాబు గారు? బుల్డోజర్లు నడిపిస్తుందేమో మీరు, వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు. ఒరిస్సా ఏంటి నాకు అర్థం కాల. కాదు, అది వేరే, ఊరికే రిఫర్ చేశానులే. కానీ యూపీలో రౌడీలని వాళ్ళ మీద బుల్డోజర్లు నడిపిస్తుంది యూపీ గవర్నమెంటు, మీ యోగి గవర్నమెంటు. మన ప్రధానమంత్రి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం మీదకి బుల్డోజర్ అంటాం పద్ధతి కాదని ఇప్పుడు నేను ఇంకా చర్చ పెట్టకముందే జనం ఫోన్ చేసి చెప్తున్నారంటే ప్రధానమంత్రి మోడీ గారు ఏ స్థాయికి దిగిపోయాడు. ఒకప్పుడు ఆకాశంలో ఉన్న వ్యక్తి ఈ రోజున పాతాళంలోకి వెళ్ళిపోవటం మాకైతే బాధ అనిపిస్తుంది. మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆయన కూడా బాధపడుతున్నట్లేడు. ఆయన చాలా గొప్ప ఆత్మగౌరవంతో ఉంటున్నాడు అనుకున్నాం. కానీ ఇట్లా మారిపోతాడని నేనైతే ఊహించలే. ఓకే కొమ్మినేని గారు, ఒకటి మనది సెక్యులర్ రాజ్యం అంటే అందరికీ సమానమైనటువంటి ఉండాలి. కానీ మన స్వాతంత్రం వచ్చినాక దాదాపు 60 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఎక్కువ కాలం ఉంది. ఆ టైంలో ముస్లింలని వాళ్ళకి సపరేటు అపీస్మెంట్ పాలసీ, వాళ్ళని ఏదో భుజాల మీద పెట్టుకుని వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇచ్చి, ఎంత అంటే పాకిస్తాన్లోనూ ఇతర ముస్లిం దేశాల్లోనూ వాళ్ళు అనుభవించే హక్కుల కన్నా మన దేశంలో వాళ్ళు అనుభవించే హక్కులు ఎక్కువ, ఇక్కడ స్వాతంత్రం ఎక్కువ, ఇక్కడ వాళ్ళ దే ఆర్ బెటర్ ఆఫ్. అంటే ఈ రకంగా ఒకళ్ళని ఒక రకంగా ఒకళ్ళని మెజారిటీ పేరుతో నువ్వు సర్దుకోవాలని చెప్పి ఇది రాంగ్. ఈ విషయం మేము మా పార్టీ పాలసీయే అది క్లియర్గా చెబుతున్నాం. కాబట్టి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అదే వేరే ముసుగు మార్చుకుని ఏదో మాటలు చెప్పి వచ్చినా మళ్ళీ పాత పద్ధతి కొనసాగిస్తుంది. వాళ్ళు డెఫినెట్గా ముస్లిం ఓట్లు కన్సాలిడేట్ చేసుకోవడం కోసం వాళ్ళు అదే పద్ధతి మాట్లాడుతున్నారు. కాబట్టి అవి తప్పని చెప్పడం కోసం అలా జరుగుతాయి. అవి గతంలో రామాలయం మీద బుల్డోజర్ పంపుతారని అంటారండి, అనొచ్చండి అట్లా? మీరు భలే సమర్థిస్తున్నారు. కానీ రామాలయం చేస్తారంటే మరి అంటే అది ఒక మీరు అసలు కాదు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది మీరు కదా. ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపించవచ్చు రౌడీ షీట్లు ఉన్న వాళ్ళ మీదని, లేదా ఏదైనా తప్పు చేసిన మీదని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిందే మీ ప్రభుత్వం కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రామాలయం అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి తర్వాత డబ్బులు కూడా ప్రజల డబ్బులతో అది నిర్మించుకున్నారు. అదేం ప్రభుత్వానికి సంబంధం లేదు. కాకపోతే దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది అటువంటి చర్యలకు కూడా పూనుకుంటారేమో అని ఒక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, లక్ష్మీభారతి గారు మాట్లాడండి. రఘునాథ్ బాబు గారు, ఒకే మీరు బాగా చదువుకున్నవారు. భారత రాజ్యాంగం గురించి ఎంతో చదువుకున్నాము, మనం అందరం కూడా చదువుకున్నాము. భారత రాజ్యాంగం భారతదేశానికి ఇచ్చినటువంటి పరిరక్షణ ఏంటంటే సెక్యులరిజం అండి. ఈ దేశంలో ఉండే ఏ మతాన్నైనా ఏ కులాన్నైనా ఎవరినైనా వారి హక్కులకు భంగం కలగకుండా దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం కనుకనే ఇప్పటి వరకు కూడా భారతదేశం ప్రపంచ దేశాల్లో ధీటుగా నిలబడగలిగింది. కానీ ఈరోజు మోడీ గారు, ఫస్ట్లో మోడీ గారు ఈ దేశాన్ని రక్షించాలి మేము అనుకున్నామండి. ఎందుకంటే దేశ పరిరక్షణ, అదేవిధంగా మతం అనేటువంటి ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ లేవనేది మనకు తెలిసినటువంటి అంశమే. కానీ వెనకబడినటువంటి ఆ మతంలో కూడా వెనకబడ్డటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదండి.
ఆ ఒక్క సెక్యులరిజంలో భాగంగానే దాన్ని గుర్తించాయి గత ప్రభుత్వాలన్నీ కూడా. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న 4% రిజర్వేషన్స్ కూడా దాని క్రిందకే వస్తుంది, కానీ ఇక్కడ మతం కాదండి. ఇక్కడ మోడీ గారు ప్రధానిగా ఆయన చేసినటువంటి 2 తప్పులండి. ఒకటి, మనకి అంతరిక్ష జీవీఎస్ఎల్వి ప్రయోగం అప్పుడు ఏమండి ఆ సైంటిస్టులకు అప్పటి వరకు కూడా వాళ్ళకి సరైన తిండి కూడా లేదండి, శాలరీస్ ఇవ్వలేదండి సరిగ్గా, వాళ్ళకి అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అన్ని కష్టాల మధ్య వాళ్ళు మరి ప్రపంచ దేశాల్లోని భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడం వాళ్ళు సాధించిన అపూర్వ విజయాలండి. తీరా అది ప్రయోగం సక్సెస్ అయ్యే రోజు చంద్రయాన్ 2 అనుకుంటాను, అది అయ్యే రోజు మోడీ గారు ఏదో దేశంలో ఉన్నారు, అక్కడి నుంచి కూడా ఇక్కడ ప్రయోగం అప్పుడు ఆయన ఇక్కడ నిలబడతారు, అది ఆ ఫోటో అక్కడ పెడతారండి పక్క పక్కన. చివరికి అంతరిక్షంలో ఈయన ఫోటో అండి. ఏమిటండి దారుణం ఏంటండి? ఇంత పరిశోధన చేసినటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా ఇలా తన పబ్లిసిటీ. అదొకటి. రెండోది రామాలయం ప్రతిష్ఠ అప్పుడు కూడా ఇంకా గుడి పూర్తి కాలేదండి. కొమ్మినేని గారు గుడి పూర్తి కాలేదు. పూర్తి కానటువంటి గుడిని ఈయన బ్రాహ్మణుల తర్వాత పూజారి తర్వాత మళ్ళీ మోడీ గారేనండి అక్కడ పూజ చేసి ఆయన ప్రతిష్ఠ అంతా కూడా. ఇదేంటండి మొత్తం భారతదేశం సంపద అయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి ప్రధాని గారండి. మీరు చేసుకోండి మీ కార్యక్రమాన్ని. అదే రామాలయాన్ని పట్టుకొని బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకొని మీరు దాన్నే మొత్తం దేశం అంతా ప్రచారం చేసుకుంటా ఉంటే అది ఎట్లా వస్తుందండి? ఒక మతాన్ని కేవలం ఒక దేవుణ్ణే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించటం లేదా? ప్రధాని అంటే మొత్తం అందరికీ ప్రధానమంత్రి గారండి, అన్ని మతాలకి ఆయనే తండ్రి లాంటి వాడు. అలా గౌరవించవలసింది. ఈరోజు కూడా ఎలక్షన్ ప్రచారం కోసం రామాలయాన్ని బుల్డోజర్స్ అంటే దాన్ని ఎంత చీప్గా వినేవాళ్ళకే అది నిజంగా బాధగా అనిపిస్తూ ఉందండి. తను హుందాగా ప్రవర్తించి హుందాగా మాట్లాడాల్సింది ఈ దేశ పరిరక్షణ కోసం, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను పనిచేస్తున్నాను, అందరూ నాకు సమానమే అని చెప్పాల్సిన ప్రధానమంత్రి ఈ విధంగా దిగజారిపోయి మాటలు మాట్లాడారండి. ఇదైతే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అయినా ఆ రాముడు ఏమి రక్షించడండి మీరు, ఎందుకంటే బాలుని ప్రతిష్ఠించారు. మేము చెబుతాంది అందరూ సమానమే కాబట్టి కామన్ సివిల్ కోడ్ ఉండాలి. మేము చెబుతాంది అదే, అందరికీ ఒకే హక్కులు ఉంటాయి, నీకే ఉంటాయి నాకే ఉంటాయి. కరెక్ట్. ఇదే మేము ఎప్పుడు చెబుతాను. రేపు వస్తే చట్టం కూడా చేస్తాం. కామన్ సివిల్ కోడ్ అనేది ముస్లింలకి క్రిస్టియన్ వీళ్ళందరికీ అభద్రతా భావం ఎందుకు వస్తుందో దానికి సమాధానం మీరు చెప్పగలుగుతారా? ఎందుకు వస్తా ఉందండి వాళ్ళకి? మీరు క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? కొన్ని పార్టీలు రెచ్చగొట్టారు కాబట్టి వచ్చింది, అది క్లియర్ చేయాలి. అదే అమెరికాలో ఉంటా నువ్వు నాకు ఇండియా ఇక్కడ నాకు ఈ హక్కులు ఉన్నాయంటే కుదురుతుందా? అక్కడ చట్టం మనం ఒప్పుకోవాలి. ఓకే ఓకే. ఉమామహేశ్వరరావు విజయవాడ నుంచి. ఉమామహేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. మోడీ గారు ఈ విషయంలో ఆ మాట మాట్లాడటం మట్టుకి 100% తప్పేనండి. తప్పు కదా. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఈ కూటమి అనే దానికి అసలు ప్రజల ఆమోదం లేదండి. ఫస్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తం ఒళ్ళంతా పెద్ద బురద పూసుకొని ఉన్నారు. దాన్ని మోడీ గారు కూడా ఆ కౌగిలించుకుని ఆ బురదంతా ఆయన రాసుకున్నాడు. అట్లా మాట్లాడుతున్నాడు. 100 మంది రాసుకున్నారండి. ఆయన మీద ఎంతో గౌరవం ఉండేది. ఈ దేశానికి ఏదో చేస్తున్నారని ఆయన రాస్తున్నాడు. ప్లస్ ఇంకోటి, ఈ ఎలక్షన్ జరిగినాక ఈ యొక్క గొడవలకి బీజేపీ బాధ్యత తీసుకోవాలండి. బీజేపీ పార్టీ బాధ్యత తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే పురంధరేశ్వరి గారు ఇచ్చిన లెటర్లని అయ్యేని ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఏది చెబితే అది చేసుకొని ఆ యొక్క బాధ్యత కంపల్సరిగా తీసుకోవాలి. రామోజీరావు గారికి, రాధాకృష్ణ ఇట్లాంటి వాళ్ళకి బాధ్యత లేదా? ఇప్పటికి కూడా అరాచకంగా రాస్తున్నారు కదా. చివరికి కులాన్ని కూడా తీసుకొచ్చి భ్రష్టు పట్టిస్తున్నారు కదా. అవునండి. ఆ టైటిల్ డేట్ గురించి ఎంత అరాచకంగా రాశారు. వాళ్ళు ఎంత రాస్తే అంత జనాల్లో కసి పెరిగిందండి. కసి పెరిగిందా? ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. 22% పోలింగ్ జరిగిందండి. 22% గ్యారంటీగా మెజార్టీ ఈ అబద్ధాలలోనే పుట్టిన కసి. రైట్. ఒక్క నిమిషం. ఓకే అండి. శేష్ బాబు గారు తాడేపల్లి నుంచి. శేష్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. సురేష్ బాబు సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం.
చంద్రబాబు నాయుడు గారితో జతకట్టిన వాళ్ళు ఎవ్వరు బయటకట్టినట్టు చరిత్రలో లేదు కదా, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మోడీ గారు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగానే మాట్లాడారు. ఆ స్థాయిలో వ్యక్తి ఒక రామాలయం అంటే ఒక్కరికి సొత్తు కాదు కదా సార్, భారతదేశం మొత్తానికి సంబంధించింది. ఆయన మాకే సంబంధించింది అన్నట్లుగా మాట్లాడుతూ ఈ చంద్రబాబు నాయుడు గారితో ఆయన 6 నెలలు సమావేశం చెప్పి వీళ్ళు అవుతారు కాబట్టి ఆయన కూడా అలా మారిపోయింది. నాకు తెలిసి ఈ టర్మ్ బీజేపీ వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్ట్ అని కావాలి కానీ సీట్లు తగ్గుతాయి సార్, సీట్లు తగ్గుతాయి. ఓకే, అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రామకృష్ణ గారు మాట్లాడండి. పొంగేని గారు నమస్కారం సార్, మీకు ప్యానల్ లో ఉన్నదానికి మాట్లాడు సార్. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు అంటే రఘునాథ్ బాబు గారు అని కాదులే పాపం, ఆయన పెద్ద ఆయన కానీ మంచివాడు. యాక్చువల్ గా బీజేపీ మొత్తం ఒక విషయాన్ని ప్రజల్లోకి చొప్పించి ప్రజలను మొత్తం డివైడ్ చేసే ఒక స్ట్రాటజీ ఇవాళ రఘునాథ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 1000 సంవత్సరాలుగా హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, జైన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, అందరూ కలిసిమెలిసి ఉన్న తరుణంలో ఆయనే చెప్పారు రాజ్యాంగం సెక్యులరిజం అని సూచిస్తుంది అని. సెక్యులరిజం అని సూచించినప్పుడు అందరినీ కలుపుకొని సమానంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామా, లేకపోతే ఒకరిపైన విద్వేషాన్ని పెంచే రకంగా ఉంచి మెజారిటీ సెక్షన్ ని పోలరైజ్ చేసుకొని అధికారంలో కూర్చునే పని చేస్తామా అనేది అర్థం చేసుకోవాలి. ఆయన కూడా మాట్లాడాలి. ఒకే ఒక మాట, అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది వాళ్ళు బ్రాండ్ చేస్తున్నారు. కానీ ఇవాళ ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేయాలి కదా. ఒక కేబినెట్ మంత్రి మైనార్టీ ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఉండరు, లేకపోతే ఒక ఎంపీ టికెట్ ఉండదు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఉండదు. దేశంలో దాదాపు 12 నుంచి 15% ఉన్న వాళ్ళని మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్తే దేశం ముందుకు వెళ్తుందా? వాళ్ళపైన విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు ఇష్యూ అది కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళు వస్తే బుల్డోజర్లు రామాలయం మీద పంపుతారంటున్నాడు. అది అదే చెప్తున్నా సార్, వితౌట్ కేసులు పెట్టకుండా, ఎంక్వైరీ లేకుండా, కోర్టు తీర్పులు లేకుండా బుల్డోజర్లు నడిపిస్తుందేమో యూపీ ప్రభుత్వం, లేకపోతే మధ్యప్రదేశ్ ప్రభుత్వం. రైట్, ఓకే అండి, రైట్, ఓకే, ధన్యవాదాలు. సుబ్బరాజు గారు, టైం అయిపోయింది. సుబ్బరాజు గారు, యాక్చువల్ గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందుత్వ భావజాలానికి పునాది ఇటలీలోని ముస్సోలిని నుంచి ఇచ్చిన ఫ్యాసిస్ట్ పార్టీ యొక్క భావజాలం. అంటే జాతి నుంచి వచ్చిన అత్యధిక జాతి అహంకారం నుంచి వచ్చింది. అంటే మా జాతికే పాలనావిధమైనటువంటి సామర్థ్యము, హక్కు, అధికారం ఉన్నదనే దాని నుంచి, ఆ సిద్ధాంతాల నుంచి అదే కాకి నిక్కర్లో అదే అట్లాంటిదే వాళ్ళంతా అడాప్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే చాలా ప్రధానమంత్రి స్థాయికి అట్లాంటి మాట్లాడకుండా ఉండటం అనేది ఒక ప్రమాణం. కానీ ఆ స్థాయి వ్యక్తి అదృష్టం ఆయన స్థాయి కాదు, ప్రధాన స్థాయి వ్యక్తి కాని వ్యక్తి ప్రధాని అవటం అనేది మనందరూ అదృష్టం. అదే విషయం అయినా కూడా తర్వాత పెంచుకోవాలి కదా, స్టాండర్డ్ పెంచుకోవాలి కదా. ఇప్పుడు ఒకప్పుడు అసలు వాజ్పేయి, ఇందిరాగాంధీ, అద్వానీ వీళ్ళెవరూ కూడా పేర్లు కూడా చెప్పేవాళ్ళు కదా, ప్రత్యర్థుల పేర్లు కూడా. వాజ్పేయి పరిపాలనలో సెక్యులరిజం ఎంత బాగా పాటించబడింది. వాళ్ళ స్థాయి వేరండి, వాళ్ళ స్థాయి వేరు. ఆయన కవి, రచయిత, మంచి అద్భుతమైన వక్త, వాజ్పేయి సమన్వయకర్త. చంద్రబాబు గారు కూడా అంటే ఆ స్థాయి గల వ్యక్తి కాని వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అవడంతో వచ్చే ప్రాబ్లం. మూడో విషయంలో స్పష్టంగా ఆయన అంటే ఊరు ప్రెసిడెంట్ స్థాయి అండి చంద్రబాబుది. ఒక గ్రామ సర్పంచ్ స్థాయి వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా ఆయన స్థాయి లేదండి, ఏం లేదండి. ఫైనల్ ఒక్కటే, బీజేపీ ఈ రోజు వ్యవహరిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని కూడా ఈడీలో చేర్చారండి. పార్టీని కూడా 100 కోట్లే వీళ్ళు చెప్తా ఉంది, 1000 కోట్ల పక్కన. అదే మొన్ననే 350 కోట్ల స్కిల్ స్కామ్ లో దొరికిపోయిన చంద్రబాబును పక్కన పెట్టుకొని అచ్చానాయక్ అయిన గొప్ప లీడర్ చెప్పాడు కదా, వేరే వాళ్ళు. అసలు మళ్ళీ చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందండి. ఎంత దురదృష్టకరమండి మోడీ నోటి ఇట్లాంటి మాటలు వింటుంటే. నిజంగానండి, మోడీ గారి మీద ఫస్ట్ టైం ఓ పక్కనేమో సీఎం రమేష్ మొన్ననే ఫోర్జరీ కేసులో వాళ్ళు కేసు కూడా పెట్టారు. కావూరు సాంబశివరావు కొడుకు వాళ్ళంతా కూడా కేసు పెట్టారు, వేణు సినిమా యాక్టర్. ఆయనకి సీట్ ఇచ్చి మరీ కూడా ప్రచారానికి ఆయన కోసం అనకాపల్లిపోతారండి. అదే విధంగా ఫోర్జరీ ఈయన డిఫాల్టర్ మన సుజనా చౌదరి, వీళ్ళందరూ ఏమో చాలా స్వచ్ఛమైన మనుషులా.
మరి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ 100 కోట్లు పాపం ఎంత కష్టపడి పైకి వచ్చాడు. దానివల్ల కూడా నష్టపోతున్నాడు మోడీ గారు. చాలా అండి, ఇంత అప్రతిష్ట పాలు దేశాన్ని చేస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది. అంటే వీళ్ళందరికీ తెలుసు మనసులో బాధ ఉంది. రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలు అంటే ఇట్లాంటి వల్లే జనంలో పార్టీని ఎక్కడైనా సరే ఈడీలో పెడతారండి, దాన్ని తీసేయాలని చెప్పి 100 కోట్ల కోసం. అవును, రైట్. సుబ్బరాజు గారు, డాక్టర్ లక్ష్మీపార్వతి గారు, రఘునాథ్ బాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.